తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. సంచలనంగా మారిన ఈ కేసు ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పొలిటికల్గా ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను విచారించిన పోలీసులు మరికొందరు బీఆర్ఎస్ లీడర్లకు నోటీసులు ఇచ్చే పనిలో ఉన్నారు. దీంతో టార్గెట్లో ఉన్న గులాబీ నేతలకు అరెస్ట్ల భయం పట్టుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో చిక్కుకున్న పాలమూరు కారు పార్టీ నేతలు ఎవరు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బీఆర్ఎస్ నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా కారు పార్టీ నేతలకు నోటీస్ ఇచ్చి విచారించిన పోలీసులు ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాపై ఫోకస్ పెట్టారు. దీంతో మాజీ ప్రజాప్రతినిధులకు కంటి మీద కొనుకు లేకుండా పోతోంది. 10 ఏళ్ల అధికారం చేసి తిరుగులేని నేతలుగా చలామణి అయిన మాజీ ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంటోంది. పోలీసు వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ తో కాంగ్రెస్ నేతల సమాచారాన్ని సేకరించిన కారు పార్టీ నేతలు ఇప్పుడు కంగారు పడుతున్నారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ముందుగా పోలీసుల అధికారుల పాత్రపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇటీవల రాజకీయ నాయకులపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారించింది. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల వంతు వచ్చింది. ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని టెన్షన్ పడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డితో పాటు ఇతరుల ఫిర్యాదుతో పోలీసులు కూపీ లాగారట. ముందుగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను విచారించిన పోలీసులు మరో 2 నోటీసులు రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ లో చిక్కుకున్నది 4 లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఓ వివాదం పరిష్కారం కోసం పోలీస్ అధికారి తిరుపతన్నను కలిసినట్టు జైపాల్ యాదవ్ ఒప్పుకున్నారు. తిరుపతన్నది తనది ఒకే సామాజిక వర్గం అని చెప్పుకొచ్చారు. తిరుపతన్న ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించాననే ఆరోపణలతో నోటీసులు ఇచ్చారన్నది జైపాల్ యాదవ్ వాదన. ఈ కేసులో ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని చెప్పుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిక్కుకున్న 4 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఎవరన్న అంశం చర్చనీయాంశంగా మారింది. కారు పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు తమకు నచ్చని వారితో పాటు రాజకీయ ప్రత్యర్థులు ఇతర పార్టీల సానుభూతి పరులపై ఫోన్ ట్యాపింగ్ తో నిఘా పెట్టింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక వార్ రూమ్స్ ఏర్పాటు చేసి తమకు అనుకూలంగా ఉండే పోలీస్ అధికారుల నేతృత్వంలో బెదిరింపులు సాగాయనే విమర్శలు వచ్చాయి. గతంలో మహబూబ్ నగర్ రూరల్ మండల కాంగ్రెస్ నేత ఫోన్ సంభాషణ వినటం ద్వారానే అతనిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేయడం వరకే పరిమితం కాలేదు. అప్పట్లో కొందరు ప్రజాప్రతినిధుల అండతో పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి సెటిల్మెంట్స్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఈ ఏడాది మార్చిలోనే అప్పటి డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ తో తాము కూడా ఇబ్బందులు పడ్డామని భావించిన మరికొందరు హస్తం పార్టీ నేతలు కూడా ఆయా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేశారు. అయితే గతంలో ఈ వ్యవహారాన్ని కేవలం పోలీస్ అధికారుల వరకే పరిమితం చేయడంతో పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు జిల్లాలోని రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇస్తున్న సమయంలో పాలమూరు జిల్లా వంతు కూడా వచ్చిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ లో కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు బాధితులుగా ఉన్నారు. ట్యాపింగ్ ను అనుకూలంగా వాడుకుని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ సీఐ దందాలు చేసినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో బదిలీ అయ్యారు. బీఆర్ఎస్ నేతలకు అడ్డగోలుగా సహకరించిన పోలీసులు ఇప్పుడు బుక్ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ అధికారుల కాల్ డేటా ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. విచారణకు పిలిపించిన వారు ఇచ్చే సమాచారం, కాల్ డేటాతో వారికి సహకరించిన పోలీస్ అధికారులకు సమన్లు జారీ అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.